ఎవరైతే 2026లో సమ్మర్ ట్రైనింగ్ చేసి ఉన్నారో వారికి సంబంధించి తెలంగాణలో ఆగస్టు 2వ తేదీ నాడు థియరీ ఎగ్జామ్స్ అనేటివి రాశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆగస్టు 27వ తేదీ నాడు థియరీ ఎగ్జామ్స్ సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి పూర్తి చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి 2 నుంచి 3 నెలలలోపు రిజల్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. కొన్ని సార్లు 1 మంత్ లోపే వీటికి సంబంధించిన రిజల్ట్స్ అనేటివి విడుదల చేస్తారు. అయితే ఈ థియరీకి సంబంధించిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేటివి వచ్చిన తర్వాత ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మెమోను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఈ థియరీ ఎగ్జామ్కి సంబంధించిన ఒరిజినల్ మెమో మీరు ఏ జిల్లాలో అయితే సమ్మర్ ట్రైనింగ్ చేశారో ఆ సమ్మర్ ట్రైనింగ్ చేసిన జిల్లా యొక్క డిఓ ఆఫీస్లోకి మీ ఒరిజినల్ మెమోస్ అనేటివి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒరిజినల్ మెమోను మీరు తీసుకునేటప్పుడు ఏదైతే మీ ఇంటర్నెట్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న రిజల్ట్స్ మెమో ఉంటుందో అది వాళ్ళకు ప్రూఫ్గా చూపించి మీ యొక్క ఒరిజినల్ మెమోను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ మెమోను అంటే ఆన్లైన్ మెమోను జాగ్రత్తగా ఉంచుకోండి. తెలంగాణలో అయినా ఏపీలోనో ఈ మెమో రావడానికి చాలా టైం పడుతుంది. తెలంగాణలో అయితే దాదాపుగా 1 ఇయర్ పాటుగా సమయం పడుతుంది ఆ ఒరిజినల్ మెమో రావడానికి. కాబట్టి ఆ ఒరిజినల్ మెమో వచ్చేంత వరకు ఈ కంప్యూటర్ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న ఏదైతే మెమో ఉంటుందో అది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. అదేవిధంగా ఈ థియరీలో ఎగ్జామ్లో రిజల్ట్స్లో ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు దీనికి సంబంధించి డైరెక్ట్గా 2027లో జరిగే ఎగ్జామ్కి అటెండ్ కావచ్చును. మళ్ళీ 2027లో జరిగే 42 రోజుల సమ్మర్ ట్రైనింగ్కి 42 రోజుల పాటు వెళ్ళవలసిన అవసరం లేదు. ఇది మాత్రం గమనించండి. ఎవరైతే అనుకోకుండా ఈ దానికి రిజల్ట్స్లో థియరీకి సంబంధించిన రిజల్ట్స్లో ఫెయిల్ కావడం కానీ లేకపోతే థియరీకి సంబంధించిన ఎగ్జామ్కు అటెండ్ కాలేకపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2027లో జరిగే ఎగ్జామ్కి డైరెక్ట్గా అప్లికేషన్ చేసుకోవచ్చును. 42 రోజుల పాటు 2027లో జరిగే ట్రైనింగ్కి వెళ్ళకుండానే డైరెక్ట్గా ఏదైతే ఒకరోజు ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్కి వెళ్ళవచ్చును. ఇలా కేవలము ఒక్కసారి మాత్రమే ఛాయిస్ ఉంటుంది. 2027లో కూడా వెళ్ళలేకపోతే 2028లో వెళ్ళవచ్చా అని అడుగుతారు. దానికి అలా అవకాశం అనేది ఉండదు. ఇకపోతే లోయర్ అర్హతతో ఎవరైతే సమ్మర్ ట్రైనింగ్ చేస్తారో చేసిన తర్వాత థియరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ వచ్చిన తర్వాత ఇంతటితోని అయిపోయిందని అనుకోకండి. దీనికి సంబంధించిన హయ్యర్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మీరు డ్రాయింగ్ కానీ టైలరింగ్ కానీ మ్యూజిక్ సంబంధించిన ఏదైనా కోర్స్ చేసిన వాళ్ళు ఉంటే కంపల్సరిగా దానికి సంబంధించిన హయ్యర్ ఎగ్జామ్ అనేది రాయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం నవంబర్లో వస్తుంది. కాబట్టి లోయరు, సమ్మర్ ట్రైనింగు, థియరీ ఎగ్జామ్స్ దాని తర్వాత హయ్యర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే ఈ కోర్సు కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి డిఎస్సిలో మీకు టీచర్ జాబ్ రావాలంటే కంపల్సరీగా లోయర్ ఉండాలి, థియరీ రిజల్ట్స్ ఉండాలి, అదేవిధంగా హయ్యర్ చేసి ఉండాలి. ఈ 3 చేసిన వాళ్ళు మాత్రమే ఈ ఆర్ట్ కానీ క్రాఫ్ట్ టీచర్ కానీ ఎలిజిబిలిటీ పొందుతారు. ఒకవేళ లోయర్ ఎగ్జామ్ రాసి సమ్మర్ ట్రైనింగ్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా డైరెక్ట్గా నేరుగా హయ్యర్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చును. ఈ లోయర్ ఎగ్జామ్ హయ్యర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సమ్మర్లో వాళ్ళు థియరీకి సంబంధించిన 42 డేస్ ట్రైనింగ్ చేసి ఈ విధంగా కూడా కోర్సును కంప్లీట్ చేసుకోవచ్చును. ఇది డ్రాయింగ్ సంబంధించి కానీ టైలరింగ్ సంబంధించి కానీ హ్యాండ్లూమ్ వేవింగ్ సంబంధించి కానీ ఈ విధంగా వివిధ రకాల కోర్సులకు సంబంధించిన వివరాలు. ఎవరైతే లోయర్ చేస్తారో వాళ్ళు లోయర్ చేసిన తర్వాత థియరీ ఎగ్జామ్స్కి అటెండ్ కావచ్చును ట్రైనింగ్ చేసి. అదేవిధంగా హయ్యర్ ఎగ్జామ్ ఈ విధంగా 3 ఎగ్జామ్స్ రాస్తేనే వాళ్ళకి సంబంధించిన టీటీసీ డ్రాయింగ్ కానీ టీటీసీ టైలరింగ్ కానీ టీటీసీ హ్యాండ్లూమ్ వేవింగ్ కానీ కోర్సు కంప్లీట్ అయినట్టుగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి మీ థియరీకి సంబంధించిన మెమోస్ వచ్చేంత వరకు మీ యొక్క కంప్యూటర్ నుంచి వెళ్ళి తీసుకున్న రిజల్ట్స్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ఆగస్టులో నిర్వహించిన తెలంగాణ మరియు ఏపీకి సంబంధించిన థియరీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాగానే వాటికి సంబంధించిన వీడియోను చేస్తాను. ఆ మెమోని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియోను తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.